హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఎస్ఆర్ టైలరింగ్ స్కిల్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఫార్మల్ షర్ట్ని ఏ విధంగా కటింగ్ చేయాలో చూపిస్తాను చూడండి. అయితే ఇది యాపిల్ కట్ అండి. యాపిల్ కట్ షర్ట్ కట్ చేయమని చెప్పారు కస్టమర్స్. ఈ విధంగా యాపిల్ కట్కి లైనింగ్ ఇస్తున్నాను చూడండి. ఇక్కడ 3 ఇంచులు తీసుకుంటున్నానండి. ఎందుకంటే పట్టీకి మనము పట్టీకి ప్రెస్ చేసుకుంటాం కాబట్టి, ముందు ఫ్యాషన్ పట్టీ ఉంటుంది కాబట్టి దానికోసమని 3 ఇంచులు తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత ఈ విధంగా లైనింగ్ ఇచ్చేసుకోవాలి. దీని లెంత్ వచ్చేసి 26.5 అండి, షర్ట్ లెంత్. ఈ విధంగా లైనింగ్ తీసుకున్న తర్వాత మనం లెంత్ పెట్టుకుంటున్నాం చూడండి 26.5 దగ్గర. తర్వాత 2 ఇంచులు కిందికి డౌన్ చేస్తున్నాను, 7.5 సంఖ్య డౌన్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా పెట్టుకోవాలి. అయితే మనం బాడీని బట్టి ఈ కొలతలన్నీ సెట్ చేసుకుంటామండి. బాడీ మెజర్మెంట్ని బట్టి ఈ విధంగా లైనింగ్ ఇచ్చేస్తున్నాను. ఇది వచ్చేసి షోల్డర్ లైన్ అండి. ఇది వచ్చేసి సంఖ్య డౌన్ చేయడానికి ఈ విధంగా లైనింగ్ ఇచ్చేస్తున్నాను. తర్వాత 2.5 ఇంచులు తీసుకుంటున్నానండి. షోల్డర్ వచ్చేసి 19.5 కాబట్టి 19 ఇంచులు సారీ అండి, 9.5 వస్తుంది. తర్వాత లూజ్ వచ్చేసి 12 ఇంచులు కాబట్టి ఇక్కడ 12 ఇంచులు తీసుకుంటున్నాము. ఇక్కడ వచ్చేసి 12 ఇంచులు పెడుతున్నాను చూడండి. ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇక్కడ క్రాసింగ్ తీసుకున్నాను చూడండి. ఇక్కడ 9.5 నుంచి ఇక్కడ మనం 2.5 పెట్టుకున్నాం కదా, ఆ రెండింటికి క్రాసింగ్ తీసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి మనం సంఖ్య డౌన్ చేయడానికి క్రాసింగ్ తీస్తున్నాను. ఇది చాలా నీట్గా ఉండాలండి. ఇక్కడ వచ్చేసి మనము క్రాసింగ్ తీస్తున్నాను చూడండి. సైడ్స్ ఈ విధంగా లైట్ క్రాసింగ్ తీశాను. మరీ టైట్ కాకుండా మరీ లూజ్ కాకుండా మీడియం సైజులో. ఇప్పుడు కటింగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. 1/4 ఇంచు మాయ వదులుకొని ఈ విధంగా కటింగ్ చేసుకుంటాను చూడండి. సైడ్స్ కూడా సేమ్ ఇదే విధంగా చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకుంటూ వెళ్ళాలి చివరి వరకు. అదే విధంగా అంతే మాయతో ఈ విధంగా కట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా కటింగ్ చేసేటప్పుడు కొన్ని టిప్స్ ఏంటి అంటే, స్ట్రేట్గా మనం ఒకటే సైడ్ నుంచి స్ట్రేట్గా ఈ విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళాలండి. ఈ విధంగా కట్ చేసుకుంటూ నీట్గా, ఇక్కడ ఎంత నీట్గా వస్తే షర్ట్ అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనము యాపిల్ కట్ని ఏ విధంగా కట్ చేయాలో చూపిస్తాను చూడండి. ఈ విధంగా ఒక 2.5 పై నుంచి తీసుకోవాలి. కింది నుంచి 2.5 పైకి తీసుకొని ఈ విధంగా ఒక షేప్ తీసుకురావాలండి. యాపిల్ కట్ సైజ్ వచ్చేసి ఇది లైట్ యాపిల్ కట్ అండి. మరి అంత ఎక్కువ కాకుండా అంత తక్కువ కాకుండా మీడియం సైజు ఈ విధంగా చేసుకోవాలి. చూడండి వీడియోలో చూపించినట్టు ఈ విధంగా చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనం ఇప్పుడు కచ్చకాలు పెట్టుకుంటున్నాం చూడండి. అక్కడ 3 తీసుకున్నాను కదా, అక్కడి వరకు మనం పట్టి ప్రెస్సింగ్ చేసుకోవడానికండి. ఇది చాలామందికి అర్థం కాకపోవచ్చు, అందుకే చెప్తున్నాను. ఇక్కడ పట్టి ప్రెస్ చేసుకుంటాం. అయితే ఇప్పుడు రెండో పార్ట్స్ని యాజ్ ఇట్ ఈస్గా ఈ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా కట్ చేసుకోవాలండి. కొంచెం తక్కువగా తీసుకోవాలి, ఎందుకంటే మనం బటన్ సైడ్ కాబట్టి అది మడిచి కుట్టడానికి కొంచెం తక్కువగానే అవసరం పడుతుంది కాబట్టి ఈ విధంగా చేసుకోవాలి. ఇక్కడ కూడా కచ్చక పెట్టుకుంటున్నాను చూడండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా. ఇప్పుడు ఇక్కడ యాపిల్ కట్ సైడ్ కూడా ఏమైనా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ కచ్చక పెట్టుకోవాలండి. అయితే ఈ కొలతలకు వచ్చేసి 2.5 క్లాత్ సరిపోతుందండి. ఇక్కడ నేను ఇప్పుడు బ్యాక్ కటింగ్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇలా స్ట్రైట్ లైన్ ఇచ్చేసుకోవాలి. అయితే అక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈక్వల్గా ఉండేటట్టు చూసుకోవాలండి క్లాత్. నేను ముందే ఆ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఇక్కడ 9.5 పెడుతున్నాను. షోల్డర్లో సగం పెట్టేశాను. యాజ్ ఇట్ ఈస్గా ఈ లైన్ వెంబడి ఈ విధంగా కట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా కట్ చేసుకుని మనం ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ వేసుకొని చూసుకోవాలండి, సరిపోతుందా లేదా అని చెప్పేసి. నేను ఆ విధంగా చెక్ చేసుకున్న తర్వాతనే లైనింగ్ తీసుకున్నాను. ఈ విధంగా చేసుకోవాలి. ఏమైనా క్రాసింగ్స్ ఉంటే ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కచ్చక పెట్టుకుంటున్నాను చూడండి. ఆ కచ్చక సెంటర్ పాయింట్ అన్నట్టు ఇలా వేసుకొని చూసుకోవాలండి. నేను ఫస్టే వేసుకొని చూసుకున్నాను కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా సరిపోయింది. ఇక్కడ వచ్చేసి మనము
ఈ బ్యాక్‌కి ఒక లైన్ తీసుకున్నాం గదండీ! ఆ లైన్ నుంచి మనము షోల్డర్ లైన్ ఇచ్చాం గదా! ఆ లైన్‌కి ఒక ఇంచు మినిమమ్ ఇంచు గ్యాప్ ఉండాలి. మన బాడీని బట్టి దాన్ని డౌన్ చేస్తూ ఉంటామండి. దీనికైతే మినిమమ్ ఒక ఇంచు పెడుతున్నాను నేను గ్యాప్ వచ్చేసి. ఈ విధంగా యాజ్ ఇట్ ఈస్‌గా ఆ పార్ట్స్ ఏ విధంగా ఉందో అలానే కట్ చేసుకుంటున్నాను. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా కట్ జేసుకోవాలి. ఇక్కడ ఒక ట్రిక్ చెప్తాను చూడండి. మనము ఫ్రంట్ కంటే బ్యాకు యాపిల్ కట్ చేసే ముందు కొంచెం తక్కువగా తీసుకోవాలండి బ్యాకు. ఎందుకంటే పొట్ట ఉంటే ఇన్‌కేస్ ముందల సైడ్‌లో లేవకుండా ఉంటుంది ఈ విధంగా చేస్తే. ఈ విధంగా కొంచెం తక్కువగా తీసుకోవాలి. ఫ్రంట్ కంటే బ్యాక్ వచ్చేసి ఒక పావు ఇంచ్ కంటే తక్కువగానే తీసుకోవాలండి లైట్‌గా. ఇప్పుడొచ్చేసి హ్యాండ్స్ కట్ చేస్తున్నానండి. హ్యాండ్స్ వచ్చేసి 23 ఇంచులండి. దాని నుంచి 2.5 తగ్గిస్తున్నాను. ఎందుకంటే కఫ్ వచ్చేసి 2.5 వస్తుంది కాబట్టి. అక్కడ కింద 5.5 పెట్టుకున్నాను. ఇక్కడ పావుతకు 4 పెట్టుకొని ఈ విధంగా లైనింగ్ ఇచ్చేస్తున్నాను చూడండి. అయితే ఇక్కడ ఒక ట్రిక్ చెప్తాను చూడండి మీకు. ఇక్కడ మనము షర్ట్ లూజు, హ్యాండ్ లూజ్ వచ్చేసి 17 ఇంచులు పెడుతున్నాను. ఇక్కడ మనం గుర్తుపెట్టుకున్నాం కదండీ! అక్కడి వరకు ఈ విధంగా చూసుకుంటే బాడీ రావాలండి ఈ కొలతలతోని. అలా అయితే పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుంది. ఒకసారి మీరు కటింగ్ చేసేటప్పుడు కూడా చెక్ చేసుకోండి. ఈ విధంగా లైట్ క్రాసింగ్ తీస్తున్నానండి. ఇప్పుడు కటింగ్ స్టార్ట్ చేశాను చూడండి. ఈ విధంగా తీసుకున్న తర్వాత మాయ వదులుకొని కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా. ఇది మారక్ కటింగ్ కాదు కాబట్టి నేను మాయతోనే కట్ చేస్తున్నాను చూడండి. ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడొచ్చేసి ఇక్కడ కట్ చేస్తున్నాను. ఇలా కచ్చగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రెండిటిని కలిపి ఇలా చూసుకోవాలండి. ఇక్కడ లైన్ ఉంది కదా! లైనింగ్ చూసుకొని ఇక్కడనేమో ఇక్కడ చాక్ పట్టీలకొకటి ఇక్కడ మనము క్రాసింగ్ తీస్తాం కదండీ! ముందల పక్కన దానికోసం ఒకటి ఇలా గుర్తుపెట్టుకున్నాను చూడండి. చాక్స్ వేయడానికి నేను 5.5 తీసుకుంటానండి. ఇక్కడ గుర్తుపెట్టుకున్నాను కదా! ఆ గుర్తొచ్చేసి మనము డౌన్ చేయడానికండి. ఇలా మనం సంక డౌన్ చేస్తాం కదా! ఆ సంక డౌన్ చేసుకోవడానికి ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి. మీకు తెలియదు కదా అని చూపిస్తున్నాను. లేదంటే అంజాద పైన కట్ చేస్తుండే. ఈ విధంగా డౌన్ చేసుకోవాలి సంక వచ్చేసి. నేనైతే ఈ విధంగానే డౌన్ చేస్తానండి. మీరు ఏ విధంగా చేస్తారో కామెంట్ చేయండి. ఇలా చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా బ్యాక్ సైడ్‌ని కూడా కటింగ్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ కొంచెం క్రాసింగ్ ఉంటుంది కాబట్టి చూసుకొని కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకొని ఒక ఇంచ్ గ్యాప్ ఉండేటట్టు చూసుకోవాలండి. ఫ్రంట్, బ్యాక్ వచ్చేసి ఈ విధంగా. నేను చెప్పేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఏమైనా క్రాసింగ్స్ ఉంటే కూడా ఇలా సెట్ చేసుకోవాలి. బ్యాక్‌కి, ఫ్రంట్‌కి డిఫరెన్స్ ఉంటుంది. ఈ విధంగా ఇలా పెట్టి చూసుకోవాలండి. ఇలా ఇంచ్ ఉండేటట్టు చూసుకోవాలి. మినిమమ్ ఇంచ్ ఉంటుంది. ఇలా చూసుకొని కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడొచ్చేసి నేను రెండో హ్యాండ్‌ని కట్ చేస్తున్నాను. యాజ్ ఇట్ ఈస్‌గా మనం ఫస్ట్ హ్యాండ్ ఏ విధంగా ఉందో అదే విధంగా వేసుకొని, కాకపోతే ఫస్ట్ హ్యాండ్ వచ్చేసి ఉల్టా మనం మన పైకి మనం మరకు మనకు కనిపించేటట్టు వేసుకోవాలండి పై సైడ్‌లో. కింద ఉన్న క్లాత్ వచ్చేసి సీదా పెట్టుకోవాలి. అలా అయితేనే కరెక్ట్‌గా వస్తుంది. లేదంటే ఒకటి ఉల్టా, ఒకటి సీదా వస్తుందండి. ఆ విధంగా చూసుకుంటూ కట్ చేసుకోవాలి నీట్‌గా. ఇప్పుడు ఈ సైడ్‌లో కూడా కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి చూడండి. ఇప్పుడు ఈ సైడ్‌లో ఉన్న ఎక్స్‌ట్రా క్లాత్‌ని కూడా కటింగ్ చేస్తాను. ఇక్కడ మనం చాక్స్ కోసం గుర్తుపెట్టుకున్నాం కదండీ! అక్కడ కూడా కట్ చేసుకోవాలి చూడండి. నేనైతే మినిమమ్ 5.5 తీసుకుంటానండి చాక్స్‌కి. ఈ విధంగా గుంత లేని సైడ్ ఈ విధంగా పెట్టుకోవాలండి కచ్చగా. మనము ఇక్కడ కచ్చగా పెట్టుకుంటున్నాం సెంటర్‌కి. ఇప్పుడు షోల్డర్ కటింగ్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను చూడండి. ఇలా మనము క్లాత్ పొడవులో చూసుకొని ఈ విధంగా తీసుకోవాలండి. అంచు పీస్ లేనప్పుడు ఏ విధంగా చేయాలో చూపిస్తున్నాను చూడండి. ఇలా తీసుకున్న తర్వాత మనము 9.5 పెడుతున్నాను. ఎందుకంటే షోల్డర్‌లో సగం 9.5 కాబట్టి 19 ఇంచుల షోల్డర్ కాబట్టి 9.5 తీసుకుంటున్నాను. మాయతోని కలిపి మాయ విడిచిపెట్టి 9.5 తీసుకుంటున్నాను చూడండి. తీసుకున్న తర్వాత ఈ విధంగా లైట్ క్రాసింగ్ గీసుకోవాలి. అయితే ఇక్కడ 4.5 తయారొస్తుందండి షోల్డరు. రెండొక పాయింట్ సెంటర్ వస్తుంది. 4.5 దగ్గర గుర్తుపెట్టుకున్నాను. ఇక్కడొచ్చేసి 5.5 వస్తుంది చూడండి.
ఈ విధంగా క్రాసింగ్ తీసుకోవాలి. అక్కడికి ఇక్కడికి ఇంచు మోర్ డిఫరెన్స్ ఉంటుంది. ఈ విధంగా కట్ చేసుకోవాలి. లైట్ క్రాసింగ్ తీసుకోవాలి చూడండి. ఇంతకుముందు చెప్పాను కదా లైట్ క్రాసింగ్ తీసుకోవాలని. ఇప్పుడు ఈ విధంగా క్రాసింగ్ తీస్తున్నాను. ఇలా క్రాసింగ్ తీసుకోవాలి. ఏమైనా క్రాసింగ్స్ ఉన్నా ఈ విధంగా కటింగ్ చేసుకొని సెట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము 4 మూవ పెట్టుకున్నాం కదండి. ఆ 4 మూవ దగ్గరికి ఈ విధంగా మడుచుకోవాలి. మడుచుకొని ఇక్కడ మనం ప్రెస్ చేసుకోవాలి హ్యాండ్‌తోని. ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను 2.5 ఒక పాయింట్ ఆ విధంగా తీసుకుంటానండి. ఇలా తీసుకొని మనం రౌండ్ షేప్ తీస్తాం చూడండి. ఈ రౌండ్ షేప్ ఎంత క్లియర్‌గా ఉంటే కాలర్ అంత పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుందండి షర్ట్‌కి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 4 మూవ దగ్గర పెట్టుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్‌ని కటింగ్ చేసుకుంటాను. ఇలా స్కేల్‌తో లైన్ తీసుకొని యాజ్ ఇట్ ఈస్‌గా కరెక్ట్‌గా రావడానికి ఇలా కటింగ్ చేసుకోవాలి. స్ట్రెయిట్‌గా లైన్ తీసుకున్నాం కదా! లైన్ వెంబడి ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం దీనికి బ్యాక్‌కి ఇంకో షోల్డర్ కూడా తీసుకుంటాం అది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు. ఇలా తీసుకున్న తర్వాత సెంటర్‌లో కచ్చగా పెట్టుకోవాలి. చూసారు కదండీ షర్ట్ కట్ ఎంత సింపుల్‌గా చూపించానో. షర్ట్ కటింగ్ వచ్చేసి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే బెల్ ఐకాన్ ఆన్ చేసి ఉంచుకోండి. నేను వీడియో పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది కాబట్టి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. అలాగే నా వీడియో నచ్చినట్టయితే హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి. మీరు లైక్ చేసినప్పుడే హైప్ అనే ఆప్షన్ చూపిస్తుంది కదండీ, దాన్ని ప్రెస్ చేసి హైప్ పాయింట్ ఇవ్వండి. ఈ విధంగా షర్ట్ కటింగ్ కంప్లీట్ చేసామండి. ఇది షోల్డర్ అండి. షోల్డర్ ఈ విధంగా ఉంచండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.